హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఒక్క రోజులోనే సెలక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనకి చాలా వేకెన్సీస్కి సంబంధించి డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రోమెట్ అబ్జర్వర్ ఎట్ కృషి విజ్ఞాన కేంద్ర గరికపాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 20వ తేదీన అంటే రేపే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే కృషి విజ్ఞాన కేంద్ర గరికపాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 11 months అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 11 నెలల కాలానికి సంబంధించి మీరు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయడానికి ఈ నెల 20వ తేదీన మిమ్మల్ని వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. మీకు దగ్గరలో ఉంటే మీరు ఇమీడియట్గా వెళ్ళొచ్చు. ది ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ నీడ్ టు బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ దేర్ బయోడేటా విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీకు సంబంధించినటువంటి బయోడేటాకి సంబంధించినటువంటి పర్టికులర్ కాపీ, అలాగే మిగిలినటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అగ్రోమెట్ అబ్జర్వర్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి 10+2లో సైన్స్ స్ట్రీమ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనితో పాటు తెలుగు స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. సో మనం తెలుగు వాళ్ళమే కాబట్టి అది మనకు వచ్చు. 35 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. పే స్కేల్ చూడండి, మనకి ఇక్కడ హెచ్ఆర్ఏతో పాటు 6th CPC అండ్ 7th CPC ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో 35,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మంచి శాలరీ. సో ఎటువంటి ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏడిఏ ప్రొవైడ్ చేయడం జరగదని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సైన్స్ స్ట్రీమ్లో మీరు 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రేపు జరిగేటువంటి పర్టికులర్ ఇంటర్వ్యూకి కృషి విజ్ఞాన కేంద్ర గరికపాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కొత్తగా ఏర్పడినటువంటి ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఉందో సో ఆ జిల్లాలోని ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. 11 నెలలు మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద జాబ్ అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇది ఒక నోటిఫికేషన్. అలాగే దీనితో పాటు మనకి ఈ నెల 20వ తేదీన లేడీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకి సంబంధించి మరొక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి బాపట్లలో కండక్ట్ చేస్తున్నారు. దీనితో పాటు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేయడానికి అగ్రికల్చరల్ కాలేజ్ నైరాలో మనకి ఈ నెల 28వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనితో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద ఏలూరు డిస్ట్రిక్ట్లో ఈ నెల 31వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి పాలిటెక్నిక్లో టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎట్ ఆర్ఏఆర్ఎస్ అనకాపల్లి ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. సో అనకాపల్లిలో దీనికి సంబంధించి నెల 30వ తేదీన మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనితో పాటు మనకి ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి బయోపెస్టిసైడ్స్ ల్యాబ్లో వర్క్ చేయడానికి గుంటూరులో ఉన్నటువంటి లామ్లో పనిచేయడానికి ఈ నెల 30వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 6 నోటిఫికేషన్స్ అనేవి మనకి అఫీషియల్గా ఈ వ్యవసాయ శాఖ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి రేపు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పైన మెన్షన్ చేసినటువంటి పోస్టులకి ఆ పర్టికులర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అయ్యే విధంగా పీజీ చేసినటువంటి వారు, ఓకే, సో ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బయాలజీ లేదా ఎంఎస్సీ అగ్రానమీ ఇలాంటివి చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాలి. అదే మనకి ఇక్కడ లాస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో
అగ్రోమెట్ అబ్జర్వర్ అనేటువంటి ఈ పోస్ట్కి సంబంధించి మీకు 10+2 క్వాలిఫికేషన్ సైన్స్ స్ట్రీమ్లో కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇంటర్వ్యూకి సంబంధించి అటెండ్ అవ్వండి. ఓకే, సో రేపే మనకి ఇంటర్వ్యూ కాబట్టి మీకు దగ్గరలో ఉందనిపిస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.